హలో హలో ఏంటి నాగడం మత్తు ఉన్నట్టున్నారు. హలో మై నేమ్ ఇస్ వాలంటైన్. నేను లవ్ మీద పిహెచ్డి చేస్తున్నా. డోంట్ డిస్టర్బ్ us. జస్ట్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అడుక్కో, కానీ మేము ఇలాగే ఉంటాం. మీరు ఇలానే ఉంటారా? ఎప్పటి నుంచి ఇలా ఉంటున్నారు? 2 రోజులుగా మేము చూసుకోలేదు, అందుకే ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నాం. ఓ గ్యాప్ ఫిల్అప్ చేస్తున్నారా? నాకు చిన్న డౌట్, మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు? ఫస్ట్ టైం తను బస్ స్టాప్ లో కనిపించింది, వెంటనే ప్రపోజ్ చేసి ఓకే చేశాను. ఏంటి వెంటనే నేను ఓకే చేసావా? అవును. వీళ్ళలో నీకేం నచ్చింది? ఎందుకు ఆ సతీష్ గారి కంటే కాస్త పొట్టిగా ఉన్నా నాకు వేరే నయం అనిపించి వెంటనే ఓకే చెప్పేశాను. పొట్టుడు గట్టుడని ఫీలింగ్. అవును, నాకు మరో డౌట్, మీరు ఎప్పుడు గొడవ పడారా? గొడవ? అసలు అలాంటివి మా మధ్య జరగనే జరగవు. ఆ సతీష్ గారు వేస్ట్ గాడు. నా బర్త్డేకి కనీసం గోల్డ్ చైన్ కూడా ఇవ్వలేదు. అవునా? వీడు నెక్లెస్ ఇచ్చాడు. నెక్లెస్ ఏంటి? నా జీవితాన్ని ధరకొస్తాను నీకోసం. అవునా? అయినా మా మధ్య నువ్వేంటయ్యా? మేము ఒకరినొకరు మిస్ అవుతున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నారా? టైటిల్ బాగుంది, లవ్ స్టోరీ సరిపోతుంది. ఏదో చేయాలి. ఐడియా. అబ్బా ఏ ఫిగర్ పోయా? ఫిగరా? ఎక్కడా? అక్కడ. అది నీకు నా సతీష్ గాడే బెటర్. యు గో. లేకపోతే మై నేమ్ ఇస్ వాలంటైన్. ఎస్, ఇది నా సబ్జెక్ట్ లో 3వ భాగం. ఓకే రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మన బండోడిని డూప్లికేట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒక్కడనే భరించలేకపోతున్నావు, మళ్ళీ ఇంకోటి ఎందుకురా? ఆడొక్కడే 100 మందితో సమానం రా. అర్థమైందా? రా రే, అవునా? అవునా? అవును మరి. రే హరి, ఒకసారి రారా. వస్తున్నాను రా. వీడి పనంతా ఆ బండోడు షాప్ చూసుకోవడంతోనే సరిపోతుంది. రీఛార్జ్ కార్డ్ తీసుకుని వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, 50 రూపీస్ ఎయిర్సెల్ ఇవ్వండి. ఓకే. 50 రూపీస్ ఓకేనా? ఓకే ఇవ్వండి. ఎయిర్సెల్ కార్డ్స్ అయిపోయాయి, మీ నెంబర్ చెప్పండి, ఈజీ రీఛార్జ్ చేస్తాను. అక్కర్లేదు, పదే నెంబర్ ఇవ్వచ్చు కదా. ఏం అవసరం లేదు, పద. ఈజీ రీఛార్జ్ కోసం నంబర్ ఇచ్చావనుకో, తర్వాత కాల్ చేసి బ్యాటరీ అయిపోయి దాకా టార్చర్ పెడతారు. చూద్దాం లేరా. సరే. ఎవరు ఫోన్ లా? డాడీ, అది ఫ్రెండ్ డాడీ. సెల్ ఫోన్ లో ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అబ్బా. పేపర్ లో రాత్రి టీవీలో చూపిస్తున్నారు చూడలే, తగ్గించా. ఏమండి, ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్ లో ఎక్కువగా మాట్లాడడం వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుందని టీవీలో చూపిస్తుంటారు, ఎప్పుడు చూడలేదా? నాకు మాత్రం మీ అమ్మ నా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాతే నా బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఇచ్చిందా? ఏదో అంటున్నట్టున్నారు. నీ గురించి కాదు, టీవీ గురించి, సెల్ ఫోన్ గురించి. ఓహో, నీకు చెప్పలేదు కదా, మొన్న మా నాన్న అయితే ఆ రింగ్ మ్యాటర్లో భలే సేవ్ చేశాడు.